వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నిన్న ఒక ముఖ్యమైనటువంటి అడుగు వేసింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులకి మధ్య కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ఇక నుండి ఉద్యోగులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే వాళ్లకు ₹1,20,00,000 పరిహారం అందుతుందనేటువంటిది ఈ ఒప్పంద సారాంశం. ఉద్యోగులకు సంబంధించి రెండవ పిఆర్సీ ఇప్పటివరకు వేయలేదు. చాలా కాలంగా ఉద్యోగులు వాళ్ళ వేతనాల పెంపుదల గురించి మాట్లాడుతున్నారు, కానీ పిఆర్సీ వేయలేదు, వేతనాలు పెంచలేదు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సాంఘిక భద్రతా స్కీమ్ కింద ప్రమాదవశాత్తు మరణిస్తే ఉద్యోగులు వాళ్ళకి ₹1,20,00,000 ఇవ్వాలనేది నిర్ణయించారు. దీంట్లో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఉద్యోగులకైనా వాళ్ళు రాష్ట్ర పౌరులు కనుక వాళ్ళకి ఇవ్వడంలో తప్పేమి లేదు. కానీ ఇదే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అనేటువంటి దాన్ని ప్రకటించింది. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఆ చట్టాన్ని ఆ స్కీమ్ని ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి అమల్లోకి చేస్తామని చెప్పింది. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించినాక కూడా, ఇవాళ జూన్ 26వ తారీఖు వచ్చినాక కూడా ఇప్పటి వరకు ఆ స్కీమ్కి సంబంధించినటువంటి జీవో వెలువడలేదు. ఆ స్కీమ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్, మార్గదర్శకాలు వెలువడలేదు. ఆ స్కీమ్ ఎట్లా అమలవుతుందనేటువంటిది స్పష్టత లేదు. జూన్ 2వ తారీఖు తర్వాత చాలామంది రాష్ట్రంలో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు, సహజ మరణానికి గురవుతున్నారు, అనారోగ్యంతో మరణిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి జీవన భద్రత లేక ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ప్రభుత్వం తన ప్రాధాన్యతలను నిర్ణయించుకునేటప్పుడు ఉద్యోగులకి భద్రత కల్పించడంలో తప్పులేదు, కానీ అందరికంటే చాలా పేదరికంలో అట్టడుగున ఉండి రేషన్ కార్డు హోల్డర్స్గా ఉండి ఎటువంటి ఆస్తిపాస్తులు లేనటువంటి పేద వర్గాల కోసం జీవిత బీమా ఏదైతే ప్రకటించారో దాన్ని అమల్లోకి తేవడానికి కూడా చర్యలు చేపట్టి ఉండాల్సి ఉంది. ఇప్పటికే 20 రోజులు గడిచిపోయింది, 22 రోజులు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు విధి విధానాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ప్రకటించాలి. దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి కనుక జూన్ 2వ తారీఖు నుంచి ఎవరు మరణించినా కూడా ఆ కుటుంబానికి ₹5,00,000 పరిహారం అందించాలనేటువంటిది మేము కోరుతున్నాం.